పూర్వకాలంలో కరూర్ అనే నగరాన్ని రాజధాని కింద చేసుకుని అనపాయి చక్రవర్తి అనే ఆయన చోళ దేశాన్ని పరిపాలిస్తున్నాడు. ఆయన పరిపాలిస్తున్న ఆ రాజధాని నగరంలో ఒక మహిమాన్వితమైన స్వయంభూ ఆలయమైన పశుపతేశ్వర ఆలయం ఉంది. ఆ ఆలయంలో ఉన్న పరమేశ్వరుణ్ణి సేవించుకుంటూ ఒక ఎరిపత్తర్ అనే ఒక శివభక్తుడు ఉన్నాడు. ఆ ఎరిపత్త నాయనారు శివభక్తులకి సేవ చేయడమే ఆయన జీవితాశయం. శివభక్తులకి ఏ కష్టం వచ్చినా వాళ్ళని సంరక్షిస్తూ ఉండేవారు. వాళ్ళ పట్ల ఎవరన్నా అపరాధం చేస్తే వాళ్ళని పరశువుతోటి చీల్చెండాడేసేవారు. ఇలా ఉంటే ఒకరోజు ఈ పశుపతి ఆలయంలోనూ శివకామి ఆండార్ అనే శివభక్తుడు పూజ కోసం ఆయన ప్రతిరోజు పువ్వులను కోసి భక్తితోటి ఆయన వాటిని మాలల కింద కట్టి స్వామికి అలంకరించి ఆయన హృదయపూర్వకంగా ఆనందాన్ని పొందుతూ ఉండేవారు. ఎవరు? శివకామి ఆండార్ అనే శివభక్తుడు. అలా చేస్తూ ఉండేవారు రోజు. ఆయన అలా ఒకరోజు తెల్లవారుజామున సువాసనతో గుబాళించే పుష్పాలని ఆయన సేకరించారు. వాటిని పూల బుట్టలో వేసుకుని పరమేశ్వరుడికి మాలలు కట్టి సమర్పిద్దామని చెప్పి దేవాలయానికి వెళ్తున్నాడు. ఆయన వెళ్తూ ఉంటే ఆ మహారాజుకి చెందిన పట్టవర్ధనం అనే పేరు కలిగిన ఒక పట్టపుట ఏనుగు నదిలో స్నానం చేయడం కోసం మావటివాడు ఆ నగర వీధుల్లోకి తీసుకొస్తే ఈ మదం ఎక్కిన ఈ పట్టపుటేనుగు మావటివాడికి కూడా లొంగకుండా తన ముందు వెళ్తున్న ఈ శివకామి ఆండాన్ని వెంబడించింది. అది ఆయన పశుపతీశ్వరుడికి పూజ కోసం తీసుకెళ్తున్న పూల బొట్టని తొండంతో లాగేసి కింద పడేసి చంద్రవందర చేసేసింది. అది చూసిన మావటివాడు పట్టపుటేనుగుని అతి కష్టం మీద లొంగదీసి మొత్తాన్ని తీసుకుపోయాడు ఆ ఏనుగుని. ఇంతలో ఈ శివకామి ఆండారు పరమేశ్వరుడి కైంకర్యం కోసం తీసుకెళ్తున్న పూలని ఈ ఏనుగు చంద్రవందర చేసేసింది అని ఆయన కోపంతో బాధతోటి ఈ శివకామి ఆండార్ నేల మీద పడి శివ శివ అని చెప్పి బాధపడుతున్నాడు. నీకు అలంకరించడానికి తీసుకెళ్తున్న పుష్పాలని ఈ ఏనుగు ఇలా చేసింది చూసావా శివ అని బాధపడుతున్నాడు ఆయన. ఆ సమయంలో పరశువుని చేతిలో పట్టుకొని అటువైపు వస్తున్న ఈ ఎరిపత్తర్ నాయనారు శివకామి ఆండారు వేదాన్నే విన్నారు. ఏం జరిగింది అని అడిగేసరికి ఈయన జరిగిందంతా ఎరిపత్తర్ నాయనారికి వివరించి చెప్పి ఆ ఏనుగు ఎటువైపు వెళ్ళింది అంటే ఆ దిశను చూపించాడు ఇతను. ఈ భక్తుడు పూలు కోసిన భక్తుడు. అప్పుడు ఈ ఎరిపత్తర్ నాయనారికి చాలా కోపం వచ్చేసింది. ఆయన నిప్పులు చెరుగుతూ ఏనుగు వెళ్ళిన దిశ వైపు గొడ్డలు తీసుకుని వేగంగా వెళ్ళిపోయాడు. ఆ ఏనుగు దగ్గరికి వెళ్తూ ఉంటేను ఆ ఏనుగు కూడా ఈ ఎరిపత్తర్ మీదకి దాడి చేయడానికి అది వచ్చింది. వెంటనే ఎరిపత్తరు ఆ ఏనుగు తొండం నేల మీద పడేలా గొడ్డలతో ఖండించేశారు. ఏనుగు తొండాన్ని ఖండించేశారు. ఆ ఏనుగుకి ఇరువైపులా ఉన్న మావటి వాళ్ళు ఎరిపత్తర్ని అడ్డగిస్తూ ఉన్నా సరే లెక్క చేయకుండా వాళ్ళను కూడా సంహరించేశారు. మిగతా సైనికులు ఉన్నారు. వాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఈ విషయాన్ని మహారాజు గారికి చెప్పారు. అది విన్న మహారాజు శత్రువులు ఎవరో రాజ్యంలోకి వచ్చేసారేమో అని వెంటనే అంతఃపురంలోంచి ఆయన గుర్రం పైన స్వయంగా రాజుగారు ఇక్కడికి వచ్చారు. ఈ ఏనుగుని చంపేసిన ప్రదేశానికి వేగంగా వెళ్ళిపోతున్న మహారాజుని గమనించి మంత్రులు సైన్యం కూడా ఆయన వెనకాల అవన్నీ కూడా వచ్చేసాయి. ఈ రాజుగారు చనిపోయిన పట్టపుట ఏనుగు ప్రదేశానికి చేరుకుని అక్కడ చూస్తే శత్రువులు ఎవరూ కనిపించలేదు. ఏనుగుకి సమీపంలో ఈ గొడ్డలు చేత్తో పట్టుకుని ఎరిపత్తర్ మాత్రమే కనిపించారు ఆయనకి. ఈ ఎరిపత్తర్ నాయనారిని చూసి
మహారాజు ఇలా అనుకున్నారు, ఈ మహనీయుడు పరమేశ్వరుడు భక్తుల్లా కనిపిస్తున్నాడు, ఈయన పట్టపుట ఏనుగుని మావటవాడిని చంపినవారు అయ్యి ఉండరు అని భావించారు ఆయన. అక్కడ ఉన్న వాళ్ళతో ఈ ఏనుగుని చంపింది ఎవరు అని చెప్పి అడిగారు. అప్పుడు వారు, పట్టపుటేనుగుని ఎదిరించగలిగిన వాళ్ళు ఎవరున్నారు, ఈ పాపకార్యాన్ని చేసినవాడు ఈ గండ్రగొడ్డలను ధరించి మీ ముందు నిలబడిన వాడే ఇతనే అని చెప్పి పలికారు వాళ్ళందరూ. అప్పుడు మహారాజు రుద్రాక్ష, విభూది ఇవన్నీ ధరించి ఉన్న ఎరిపత్తాన్ని చూసి, ఈయన శివభక్తుడు కదా, వీళ్ళు ఏ తప్పు లేకుండా ఏనుగుని చంపి ఉండరు, ఏదో తప్పు జరిగే ఉంటుంది అని చెప్పి మహారాజు భావించారు. తన సైనిక బలాల్ని వెన్నంటి వచ్చిన వాళ్ళందరినీ, సరే మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి ఈయన గుర్రం దిగి ఎరిపత్తర్ నాయనార్ దగ్గరికి వచ్చి ఆయనకు నమస్కారం చేసి, శివభక్తులైన మీకు ఈ పట్టపుటేనుగు వల్ల కోపం వచ్చింది, ఏం తప్పు జరిగిందో చెప్పండి స్వామి అని చెప్పి అడిగాడు. అడిగేసరికి, చనిపోయిన ఏనుగు వల్ల జరిగిన పొరపాటుకు ప్రతీకారంగా ఇంకా ఏమన్నా చేయమంటారా, చెప్పండి, దయచేసి చెప్పండి అని చెప్పి రాజుగారు వినమ్రంగా ఎరిపత్తర్ ముందు నిలబడ్డారు. దానికి ఎరిపత్తరు చోళరాజుకు జరిగిన విషయాన్నంతా వివరించారు. వెంటనే శివభక్తులకి ఇంతటి అనర్థం జరగడానికి కారణం తన పట్టపుట ఏనుగు అని చెప్పి తెలుసుకున్న రాజుగారు దానివల్ల తనకి బాధ్యత ఉందని, ఈ అపరాధానికి ఏనుగుని చంపడంతో సరిపోదు, ఈ ఆగడం జరగడానికి కారణమైన నన్ను కూడా చంపాలి, కానీ మంగళకరమైన మీ గొడ్డలతో ఈ పాపిని చంపడం సరైంది కాదు అని మహారాజు తన నడుముకు వేలాడుతున్న కరవాలాన్ని తీసి ఎరిపత్తర్ చేతికి ఇచ్చారు. మహారాజుకి ఈ శివభక్తుడిపై ఉన్న అచంచలమైన భక్తి ప్రేమలకు కరిగిపోయిన ఎరిపత్తరు ఇలాంటి భక్తి పరాయణుడికి బాధ కలిగించినందుకు చాలా బాధపడి ఆ కరవాలంతో తన కంఠాన్ని తానే ఉత్తరించుకోబోయారు. అది గమనించిన ఈ రాజుగారు వేగంగా వచ్చి ఎరిపత్తర్ని అడ్డుకున్నారు. ఎల్లల్లేని భక్తి ప్రేమలతో గౌరవించుకుంటున్న వాళ్ళిద్దరినీ పరమేశ్వరుడు అనుగ్రహించి ఆకాశంలో అశరీరవాణి ఇలా వినిపించింది, శ్రేష్టమైన భక్తిలో పేర్కొనదగిన మీ సేవని ప్రపంచాన్ని తెలియచేయడానికే శివకామి ఆండార్ తెస్తున్న పూలని ఏనుగు చేత చిందరవందర అయ్యేలా నేనే చేయించాను. ఆ సమయంలో చనిపోయిన మావటి వారితో సహా పట్టపుటేనుగును కూడా శివుడు బ్రతికించారు. మళ్ళీ తన కంఠాన్ని ఉత్తరించుకోవడానికి సిద్ధమైన ఎరిపత్తరు ఆ కత్తిని కింద పారేసి చోళ చక్రవర్తి పాదాలపైన పడిపోయారు. చోళ చక్రవర్తి కూడా ఎరిపత్తర్ పాదాల మీద సాగిలపడ్డారు. ఈ అద్భుతాన్ని చూసి ఆనందించిన శివకామి ఆండారు అక్కడికి వచ్చి ఎరిపత్తర్కి చోళరాజుకి నమస్కరించి మహారాజుని అక్కడి నుంచి అంతఃపురానికి పంపించేశారు. ఎరిపత్తరు శివకామి ఆండారు పశుపతీశ్వరుని ఆలయంలోకి ప్రవేశించారు. ఆ తర్వాత ఎరిపత్త నాయనారు పరమేశ్వరుడికి అపూర్వమైన కైంకర్యాన్ని ప్రతిరోజు చేసుకుంటూ శివభక్తులకు ఏదైనా కష్టం వచ్చిందంటే వారిని సంరక్షిస్తూ సదాచారంతో జీవనం సాగించి చివరికి పవిత్రమైన కైలాస పర్వతంలో శివగణాలకు నాయకుడయ్యే భాగ్యాన్ని పొందారు. ఇది ఒక నాయనార్ కథ. ఇది 7వ నాయనారు ఎరిపత్త నాయనార్ యొక్క కథ. బాగుంది కదా. రేపు 8వ నాయనార్ కథ తెలుసుకుందాం. ఈ నాయనార్లందరూ కూడా శివభక్తుల్ని సేవిస్తున్నారు. శివభక్తుల మీద చాలా ప్రేమను చూపిస్తున్నారు. ప్రతి కథలోనూ కూడా ఈ నాయనార్లు వారి జీవితం అంతా కూడా శివభక్తులకు సేవ చేస్తూనే గడుపుతున్నారు. అది అర్థమవుతోంది మనకి. శివుడి మీద భక్తి ఉంది, శివభక్తుల మీద అంతకంటే ఎక్కువ భక్తిని చూపిస్తున్నారు కదా. సరే, ఉంటాను. బాయ్.